రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న వేళ రష్యాలో డ్రోన్ దాడులు కలకలం రేపాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం రష్యా పర్యటనలో ఉండడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. డ్రోన్ దాడుల హెచ్చరికల మధ్య కూడా ఆయన పర్యటన కొనసాగించడం, అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరు కావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసలు రష్యాలో ఏం జరిగింది? ఆ సమయంలో లోకేష్ తీసుకున్న నిర్ణయం ఏంటి? లెట్స్ వాచ్. పెట్టుబడుల వేటలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఈ నెల 2వ తేదీ రష్యా పర్యటనకు వెళ్లారు. రష్యా ఉక్రెయిన్ యుద్దం ఇంకా పూర్తిగా ముగియని పరిస్థితుల్లో ఈ పర్యటనపై ముందుగానే చర్చ జరిగింది. భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం 2026లో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో లోకేష్ రష్యా పర్యటనను ఖరారు చేశారు. రష్యాకు చేరుకున్న తర్వాత వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి వరుస సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ది, మౌలిక సదుపాయాల గురించి వారికి వివరించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. సదస్సుకు ముందు నుంచే పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. అయితే సెయింట్ పీటర్స్బర్గ్ లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు వెళ్లే సమయంలోనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విదేశీ ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపిందన్న సమాచారం బయటకు వచ్చింది. దీంతో భద్రతా కారణాల రీత్యా పర్యటనను రద్దు చేసుకోవాలని కొందరు సూచించారు. ప్రమాదమున్న సమయంలో రిస్క్ తీసుకోవడం అవసరమా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. కానీ పరిస్థితులపై పూర్తి సమాచారం తెలుసుకోవాలని మంత్రి లోకేష్ తన బృందానికి సూచించినట్లు తెలుస్తోంది. భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకున్నారు. అన్ని భద్రతా అంశాలను పరిశీలించిన అనంతరం సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం రావడంతో పర్యటన కొనసాగించారు. పెట్టుబడుల కోసం వచ్చిన అవకాశాన్ని కోల్పోవద్దనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అమెరికా, సింగపూర్, దక్షిణ కొరియా, యుఏఈ, లండన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే పెట్టుబడుల వేట సాగించిన మంత్రి నారా లోకేష్ ఈసారి తొలిసారిగా రష్యా వేదికపై ఆంధ్రప్రదేశ్ అవకాశాలను ప్రపంచానికి వివరించారు. యుద్ద ఛాయలు నెలకొన్న సమయంలో జరిగిన ఈ పర్యటన పెట్టుబడుల సాధన కోసం తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.